కొవ్వూరు పట్టణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కొవ్వూరు శాసనసభ్యులు మరియు కొవ్వూరు పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో నెంబర్ ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పురపాలక సంఘ సమావేశం చైర్పర్సన్ భావన రత్నకుమార్ అధ్యక్షతన పురపాలక సంఘ సమావేశ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ గోదావరి చెంతన ఉన్న కొవ్వూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించకపోవడం శోచనీయమని అన్నారు. కొవ్వూరు పట్టణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లలమరి మురళీకృష్ణ, గుత్తల భాస్కర్ రావు, కంటమణి రమేష్, అక్షయపాత్ర రవీంద్ర, సాగినేటిపల్లి చాందిని, తోట లక్ష్మీ ప్రసన్న, రామారావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏవైతున్నాయో ఆ లేఅవుట్లన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. అక్కడ వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ అన్ని సమస్యలు ఉన్నాయి. మన వర్షం వస్తే కనుక మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు, తిళ్ళకి మోకాళ్ళు పైబడి నీళ్ళు వస్తే అదంతా కూడా పొలాల వేయించినటువంటి పొలాల మధ్యలో వెళ్ళేవడం వల్ల చుట్టూ పొలాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వస్తే ఆ ఇబ్బంది అయింది. ఫేజ్ 3 అది దశరథ రోడ్లో ఉన్నటువంటి కారణం. దాంతో స్వయంగా కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా చూపించడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చూసుకున్నప్పుడు ముఖ్యంగా మున్సిపాలిటీలో అచ్చామ్మ కాలనీ కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, యానాదుల కాలనీ కానీ, అటు బ్రిడ్జిపేట సంబంధించిన వాటర్ సమస్య బాగా ఎక్కువగా ఉంది. వాటర్ ట్యాంక్స్ వెళ్తానని చెప్తా ఉన్నారు. వాటర్ ట్యాంక్స్ వెళ్తాను అప్పుడు నేను తిరుగుతున్న టైంలో కూడా నేను ఫోన్ చేసి వెంటనే వాటర్ ట్యాంక్స్ పంపించడానికి కూడా చెప్పాం. వాటర్ సమస్య అనేటువంటిది అసలు ఉండకూడదని నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి చెప్తాను. ఎందుచేతంటే మినిమం మంచినీరు అనేటువంటి ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా పండు గారు గోదావరి పక్క నుండి గోదావరి మంచినీరు తాక్కోకుండా ఇవాళ మనం బోర్ వాటర్ తాగుతాం ఒక దౌర్భాగ్యం అయితే ఆ వాటర్ కూడా సరిగ్గా మనం సప్లై చేసి ప్రజలకు మంచినీరు అందించలేకపోవడం. ఆ వెళ్తున్నటువంటి వాటర్ కూడా పైపులు పగిలిపోయి డ్రైను మంచినీరు ట్యాప్ రెండు కూడా కలుస్తాం. ఆ కలుషంతో బిడ్జీపేటలో అయితే స్వయంగా నేను చూసాను. అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు ట్రైన్ ఉంది, పక్కనే ట్యాప్ ఉంది, రెండూ కూడా కలుసుతున్న వాటర్. మనం వెళ్ళినప్పుడు కూడా వాటర్ ట్యాంక్స్తో పాటు కూడా చూపించారు. వాటర్లో కూడా బట్టి మంచినీరు అనేటువంటిది పైపులు పగిలిపోవడం కానీ, రెండు వాటర్ సరిగ్గా సప్లై చేయలేకపోవడం కానీ ఇబ్బంది ఉంది. మనం చెప్పేటువంటిది కూర్చుని మనం మాట్లాడుకుంటా ఉంటుందండి. మీరు ఏం చేశారా, మోటార్ రిపేర్ వచ్చిందా, పైప్ పగిలిపోయిందా, ఇంకోటని కాదు. ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా మనం అధిగమించి మంచినీరు అందించాలనేటువంటిది మీరు పనిచేయాల్సిన అవసరం. చెప్పుకున్నాను కాదు మనకు కావాల్సింది. వాటర్ సమస్య అనేటువంటి దాన్ని ఎక్కడైనా మోటార్ రిపేర్ వచ్చి కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా రిపేర్ రావచ్చు. స్పేర్ మోటార్లు ఉన్నాయి అంటున్నారు. మోటార్లు అన్నీ ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేయడానికి కొన్ని గంటలు ఏమైనా టైం ఉంటే ఇమ్మీడియట్గా వాటర్ ట్యాంకుల తోటి వాళ్ళకి సప్లై చేయాలి. ఎమర్జెన్సీగా ఏదైనా ఇమ్మీడియట్గా జరుగుతుంటే ఎలక్ట్గా పెట్టుకోవడం కోసం వాటర్ ట్యాంకులు ఉన్నాయి, మీరు అంతా పనిచేస్తూ ఉన్నారు. అంతే తప్ప రిపేర్ వచ్చిందండి అందుకే మేము పంపించలేకపోయామండి అవన్నీ చెప్పుకోవడానికి ఇది కాదు. మీ ఇళ్లలోకి మీకు వాటర్ ట్యాంకులు వచ్చి కనుక ఒక పూట నీరు రాకపోతే మీ పిల్లలు కానీ మీరు కానీ స్నానాలు చేస్తారా, వాళ్ళ స్కూల్కి పంపిస్తారా, మీరు ఆఫీస్కి వస్తారా? సాధ్యం కాదు కదా. ఎవరి కనుక ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక దాని గురించి తెలుస్తుంది. మంచినీరు సమస్య మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. పైపులు కొన్ని చోట్ల పనిచేయట్లేదు, మీరు ఎక్కడ ఉన్నారు. సిటీ అంతా ఒకేసారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని పైపులు ఒకేసారి పురాతనంగా పాతవి అయితే కనుక మీరు వార్డు వైజ్గా కానీ ఒక ఏరియా వైజ్గా పెట్టుకోండి. కొత్త పైప్ లైన్కి మీరు శాంక్షన్ ఆర్డర్ పెట్టండి. అవసరం మంత్రి గారితో కూడా మాట్లాడి పైప్ లైన్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. అంచెలుగా వాటిని పైప్ లైన్ అన్ని కూడా మార్చేద్దాం. పైపులు రిపేర్ వస్తూ ఉన్నాయంటే పురాతనంగా పగిలిపోయి ఉంటే కనుక ఒక మారుతాం. అంతేగాని దాన్ని ఏదో మనం బేసిక్గా చేసుకుని ఇమీడియట్గా మనం టెంపరీ వర్క్ చేయాలి కదా. ఎక్కడైనా పైప్ లైన్ పగిలిపోతే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. రిపేర్ చేయించినప్పుడు ఆ మురుగు నీరు వాటర్ కానీ అది కానీ కలుషితమైన వాటర్ కానీ మంచినీళ్ళు వెళ్ళే పైపులో కలవకుండా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు అట్లా పంపించినట్లయితే కనుక అందరూ కూడా మనుషులందరూ కూడా రకరకాల వ్యాధులు వచ్చేసి వాళ్ళు మూలపడే పరిస్థితి. క్లీనింగ్ చేసి శానిటైజ్ చెప్పేటప్పుడు చెత్త చెత్తను బయటికి మనం పంపించలేకపోతే వాటి వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఆల్రెడీ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయింది. డెంగీ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ అవన్నీ కూడా జనాలందరూ హాస్పిటల్. ఇప్పుడు కూడా నేను కాకినాడ హాస్పిటల్ ఇక్కడ ఉన్న పేషెంట్ని పంపించాను. మన పేషెంట్ని కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే బెడ్స్ లేక ఇద్దరు ఒక బెడ్ మీద పడుకోబెట్టారు. సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే ఏంటమ్మా ఇదని చెప్పారు. అప్పుడు అడిగితే సార్ బెడ్స్ లేవు సార్, పేషెంట్స్ బాగా ఎక్కువ ఉన్నారు,
బెడ్ దొరకగానే నేను బెడ్ మీద షిఫ్ట్ చేస్తాను సార్ అని చెప్పని చెప్తుంది జరిగింది. అంటే బెడ్స్ హాస్పిటల్లో బెడ్స్ కొవ్వూరు నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే పరిస్థితి వచ్చింది పేషెంట్. అక్కడ బెడ్స్ లాగా 2-3 కలిసి ఒక చోట పెడుతున్నారు. వర్షాకాలం వచ్చేసరికి సీజనల్ డిసీజ్ బాగా ఎక్కువ వస్తాయి. దాంతో ఏంటంటే బాగా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం శానిటేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి నుంచి మాత్రం పట్టణం నుంచి మున్సిపాలిటీ నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ రాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అది కూడా రెక్టిఫై చేద్దాం. అక్కడ హైవే దగ్గర నుంచి బ్రిడ్జి కామన్ బ్రిడ్జి అక్కడికి ఎక్కేటువంటి వరకు కూడా నేను గతంలో చెప్పాను, ట్రీ కటింగ్స్ అని చెప్పాను. ట్రీ కటింగ్సే కాదు, కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఆ మొక్కలు ఇప్పుడు ఉన్నటువంటి మొక్కల వల్ల ఆక్సిజన్కి మనం తీసుకున్న ఆక్సిజన్కి ఎఫెక్ట్ అని చెప్తున్నారు ఆ మొక్కలు. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కమిషనర్ గారు. అది ఆక్సిజన్కి మనకే మనుషులు పీల్చినటువంటి ఆక్సిజన్కి కరెక్ట్ కాదు ఆ మొక్కలు అని చెప్పని చాలా చోట్ల వేసిన మొక్కలు తీసేస్తున్నారు. కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా మీరు పెట్టి మొక్కలన్నీ కూడా తీసేసి మంచి నర్సరీ నుంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు ఆక్సిజన్కి మనకి ఇచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఆ ప్లేసుల్లో మంచి మొక్కలు నాటడం కోసం మీరు దానికి సంబంధించిన ప్రతిపాదన తయారు చేయండి. కట్టినటువంటి ట్యాంక్ ఉందో అవన్నీ కూడా పగిలిపోయి ఎక్కడికక్కడ కూడా మొన్న నేను చెప్పాను, ట్రీ కటింగ్తో పాటు చుట్టూ దానికి కట్టినటువంటి మట్టి కూడా వర్షాకాలానికి రోడ్డు మీద ఉన్న మట్టి కూడా పెరిగిపోయింది. దాని మీద గడ్డి మలిసిపోయింది. తారు రోడ్డు మీద మట్టి వెళ్ళి మట్టి పక్కన గడ్డి మొక్కలు కూడా మలిసిపోయాయి. చుట్టూ దానికి కట్టినటువంటి సపోర్ట్గా కట్టిన వాల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన టౌన్లోకి ఇటు రాజమండ్రి నుంచి వాళ్ళు వస్తున్నా, ఇటు వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు వస్తున్నా కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా కనిపించేటట్టుగా ఉండాలి. ఇది ఈ మున్సిపాలిటీ